నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాను మెల్బోర్న్ ముచ్చట్లు. ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. నేను ఇండియాకి ట్రావెల్ చేస్తున్నాను, అది కూడా మా ఫ్యామిలీలో ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా. ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి ఎయిర్పోర్ట్కి 3 hours ముందే రీచ్ అవ్వాలన్నమాట. నేను 11 o'clockకి రీచ్ అయ్యాను. నా ఫ్లైట్ అరౌండ్ 1:30కి ఉంది. ఇక్కడ చూసారు కదా, ఈ మిషన్స్లో మనం ముందుగానే మన బోర్డింగ్ పాస్ అండ్ మనకి బ్యాక్కి స్టిక్ చేస్తారు కదా, ఆ లేబుల్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. నాకు బోర్డింగ్ పాస్ ప్రింట్ అయింది, కానీ లేబుల్ మాత్రం ప్రింట్ అవ్వలేదు. సో అప్పుడు మలేషియన్ ఎయిర్లైన్స్ నుంచి ఒక టీమ్ మెంబర్ వచ్చి నాకు హెల్ప్ చేశారు. ఇలా ప్రాసెస్ చేయడం వల్ల మనం లైన్లో నిల్చున్నప్పుడు కొద్దిగా టైం అన్నా సేవ్ అవుతుంది అనిపించింది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా లైన్లో నిల్చొని వెళ్ళి మన బ్యాగ్ అండ్ మన బోర్డింగ్ పాస్ చూపిస్తే వాళ్ళు ఒకసారి పాస్పోర్ట్ ఇవన్నీ మనకి చెక్ చేసి పంపించేస్తారు. వన్స్ బ్యాగ్ చెక్ ఇన్ చేసిన తర్వాత నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఆ తర్వాత మనం షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే ట్యాక్స్ ఏమైనా క్లెయిమ్ చేసుకోవాలి అనుకున్న ఏమైనా ప్రోడక్ట్స్ మీద మనకి సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ లోనే టూరిస్ట్ రీఫండ్ స్కీమ్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈసారి ఇండియాకి నేను మా ఫ్రెండ్ తో ట్రావెల్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ కి ఒక చిన్న పాప ఉంది, 1 year బేబీ. ఇలా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కానీ లేదా ఓల్డ్ పీపుల్ కి కానీ ప్రియారిటీగా ముందే పంపిస్తారు. అలా మేము ముందే వచ్చాం కాబట్టి మంచిగా సెటిల్ అయిపోయాం అనమాట అందరు వచ్చేలోపు. అండ్ ఈ ట్రావెల్ జర్నీ మొత్తం 14 hours. అందులో ఫస్ట్ 8 hours ఈ ఫ్లైట్. ఇందులో మనకి లంచ్ మీల్ అండ్ అలాగే రిఫ్రెష్మెంట్ ఇస్తారు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను అదే వెజ్ మాత్రమే తింటాను, కానీ నేను అసలు మీల్ ఏంటని సెలెక్ట్ చేసుకోలేదు. ప్రయర్గా సెలెక్ట్ చేసుకొని ఉంటే ఓన్లీ వెజ్ ఆప్షన్ ఉండేది. వాళ్ళ దగ్గర ఉన్న శనగలు బ్రెడ్ ముక్కలు ఇచ్చారనమాట. అండ్ మా కోసం అని చెప్పి సపరేట్గా బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చిచ్చాడు, చాలానే తెచ్చిచ్చారు. కాకపోతే అన్ని బిస్కెట్స్ తినలేం కాబట్టి ఉన్న వాటిలో అడ్జస్ట్ చేసి మూవీ కోసం అయితే సర్చ్ చేస్తున్నాను. మన తెలుగు సినిమాలు ఎక్కువేం ఉండవు, ఉన్న కొన్ని సినిమాలలో నాకు ఈ క్రీడాకోలా సెలెక్ట్ చేసుకున్నాను. కొద్దిగా సేపు కామెడీగా టైంపాస్ అయిపోద్ది అని. నేను మా ఫ్రెండ్ ముచ్చట్లతోనే సరిపోయింది, అసలు ఇంకా మూవీ పైన అంత కాన్సన్ట్రేట్ కూడా చేయలేదు. ఇంతలోనే రిఫ్రెష్మెంట్ కూడా వచ్చేసింది. చీజ్ అండ్ రిలీజ్ శాండ్విచ్ ఇచ్చారనమాట రిఫ్రెష్మెంట్లోకి. టేస్ట్ అంతేం బాగాలేదు, బట్ ఓకే, తినొచ్చు. ఆకలితో ఉన్నాను కాబట్టి ఏదైనా సరే తినేసాను. చెప్పాను కదా వాళ్ళు బిస్కెట్స్ ఇచ్చారని, చూడండి ఎన్ని ఇచ్చారో. నేను అలా కవర్లో హోల్డ్ చేసి పెట్టాను, ఆకలి అయినప్పుడు తినొచ్చు ఆ 8 hours ఫ్లైట్లో. చూస్తున్నా కానీ 8 hours చాలా ఫాస్ట్గా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్లైట్కి మాకున్న టైం 1 hour 20 minutes మాత్రమే. అందులో ఈ చిన్నపిల్లని అండ్ బ్యాగ్స్ని వేసుకొని వెళ్ళలేం కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళు అసిస్టెంట్ని బుక్ చేసుకున్నారు. వాళ్ళు మనకి వే చూపిస్తారనమాట. నాట్ ఎ వీల్ చైర్ అసిస్టెంట్. వీల్ చైర్ అసిస్టెంట్ అయితే మనకి వీల్ చైర్ ఇస్తారు, జస్ట్ అసిస్టెంట్ అయితే వాళ్ళు మనకి వే చూపిస్తారనమాట. నాకు ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఫ్లైట్ దిగగానే అక్కడ వీల్ చైర్ అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి చెప్పాను అనమాట, ఇలా మాకు అసిస్టెంట్ ఉన్నారు అని చెప్తే బగ్గీలో కూర్చోమన్నారు. మాకున్న నెక్స్ట్ ఫ్లైట్ గేట్ దగ్గరికి వెళ్ళడానికి బస్ సర్వీస్ ఉంది, అందుకని చెప్పి బస్ అవైలబుల్ ఉన్న దగ్గర వరకు ఈ బగ్గీ తీసుకొచ్చారు. ఆ తర్వాత మాకు లెఫ్ట్ సైడ్లో ఇప్పటిదాకా ఒక వీల్ చైర్ అమ్మాయి కనిపించింది కదా, తనకు చెప్పారనమాట మాకు వే చూపించమని చెప్పి. లే ఓవర్ ఎక్కువ టైం ఉంటే ఏం చేయాలో అర్థం కాదు, కానీ ఇలా 1 hour 2 hours లోపు ఉంటే మాత్రం మనం ట్రావెల్ చేయడానికే సరిపోతుంది. అండ్ ఇక్కడ వీల్ చైర్ అసిస్టెంట్స్ ఉన్న వాళ్ళకి ఇంకో సపరేట్ లైన్ ఉంటుంది కదా, అలా రెగ్యులర్ వాళ్ళతో కాకుండా ఇలా సపరేట్ లైన్లో నిల్చోబెట్టారు. చాలాసేపే వెయిట్ చేసాం ఇక్కడ, అరౌండ్ 15 minutes వరకు. బస్సెస్ వెళ్ళిపోతున్నాయి కానీ మమ్మల్ని పంపించట్లేదా అంట అని. ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది కౌలాలంపూర్ టైం ప్రకారం అరౌండ్ 8 o'clock. అండ్ మాకు నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి 9:20కి ఉంది. మాకు ఇలా సర్వీస్ ఉంది కాబట్టి నేనైతే అసలు ఏ గేట్ నెంబర్ అనేది కూడా చూడలేదు, వాళ్ళని బ్లైండ్గా ఫాలో అయితే వెళ్ళిపోయాము. ఒకవేళ ఎయిర్పోర్ట్లో ఏమైనా షాపింగ్ ఉంటే మాత్రం మనం స్టార్ట్ అయ్యేప్పుడే చేసుకోవడం బెస్ట్, ఎందుకంటే ఇలా తక్కువ టైం ఉన్నప్పుడు అస్సలు స్కోప్ ఉండదు. అండ్ ఇక్కడ మనకి బెంగళూరు ఫ్లైట్ అండ్ హైదరాబాద్ ఫ్లైట్ ఆల్మోస్ట్ సేమ్ టైంకే ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట ఇలా అసిస్ట్ చేసే వాళ్ళు కూడా. సో ఎందుకైనా మంచిగా డబల్ చెక్ చేసుకొని నేను కూడా గేట్ దగ్గరికి వచ్చే ముందు మళ్ళీ చూసుకున్నాను మనది కరెక్ట్ గేటా కాదా అని. బేబీ ఉంది కాబట్టి ముందుగానే మమ్మల్ని బోర్డింగ్ చేయించారు. ఇది ఓన్లీ 4 hours ఫ్లైటే కాబట్టి చిన్న ఫ్లైట్, చాలా ఫాస్ట్ గా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఎక్కగానే మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా స్లీప్ వేస్తాము, ఎందుకంటే ఆస్ట్రేలియా టైం ప్రకారం కూడా మనకి నైట్ కాబట్టి ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తూనే ఉంటుంది. అండ్ అంతసేపు జర్నీలో ఇంకా టైర్డ్ అయిపోతాము. సెకండ్ ఫ్లైట్లో ఫుడ్ మాత్రం బాగుంది. సాఫ్రన్ రైస్ విత్ బ్రింజాల్ కర్రీ అండ్ బెండకాయ మసాలా, కొంచెం సాలడ్. స్వీట్ అసలు బాగాలేకుండే. హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఆస్ట్రేలియన్ సిటిజన్ అనమాట, అక్కడే పుట్టింది తను. సో తన కోసం కొన్ని ఫామ్స్ అవి ఫిల్ చేయాలి. అక్కడ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మిగతా సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయాక బ్యాగేజ్ పిక్ చేసుకోవడానికి వచ్చేసాము. నేను ఇక్కడ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి బ్యాగేజ్ ఇవన్నీ పిక్ చేసుకొని బయటకు వచ్చే టైంకి మా చెల్లి వాళ్ళు మా అన్నయ్యని తీసుకొచ్చేసారనమాట ఎయిర్పోర్ట్కి. అలా బయటికి వెళ్దాము అని చెప్పి ఎయిర్పోర్ట్కి అయితే తీసుకొచ్చి టైంపాస్ చేస్తున్నారు. డౌట్ రావద్దని ముందు నుండి వీడియోస్ అయితే తీస్తూ ఉన్నారు, ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటా ఉన్నారు. మా చెల్లి అండ్ వాళ్ళ హస్బెండ్ మంచి కోఆర్డినేట్ అయ్యి నన్ను మా చెల్లి మా అన్నయ్య దగ్గర తీసుకొచ్చే టైంకి మా అన్నయ్య బయటికి వచ్చేలాగా ప్లాన్ చేశారు. ఫైనల్లీ హియర్ ఇస్ ద సర్ప్రైజ్. ఇదెక్కడ పాసా మామ, ఇదెక్కడ పాసా మామ.
అన్నయ్య సర్ప్రైజ్ అవ్వడం చూసి నేనైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయాను. అన్నయ్యకి తెలుసు నేను నెక్స్ట్ వీక్లో వస్తున్నానని. కాకపోతే ఇలా ముందే రావడం నిజంగా సర్ప్రైజ్ అనిపిస్తుంది కదా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే పక్కా నెక్స్ట్ వీక్ వస్తా అనుకున్నాడు. ఇదేం ఫస్ట్ టైం కాదు నేను అన్నయ్యకి సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేసింది. యాక్చువల్లీ థర్డ్ టైం నేను ప్లాన్ చేయడం. ఫస్ట్ 2 times అన్నయ్యకి ముందే తెలిసిపోయిందేమో నేను రావడం అని అనుకుని అసలు రికార్డ్ చేయలేదు. అంతసేపు రికార్డ్ పెట్టుకొని కూడా అరే అన్నయ్య ఎక్స్ప్రెషన్ చూసి దూరం నుండి అరే తెలిసిపోయిందా అని చెప్పి నేను రికార్డ్ ఆఫ్ చేస్తుండే. బట్ అన్నయ్యకి ఫస్ట్ 2 times కూడా అస్సలు తెలియదు. థర్డ్ టైం వచ్చినప్పుడు చెప్పే వచ్చాను. అండ్ అగైన్ 4th time ఫైనల్గా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశాను అనిపించింది సర్ప్రైజ్ ప్లాన్ మాత్రం. ఇలా ఈ సర్ప్రైజ్ ప్లాన్ సక్సెస్ అవ్వడానికి నేనెంత రీజను, నాతో పాటు ఈక్వల్గా మా చెల్లి కావ్య అండ్ వాళ్ళ హస్బెండ్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. ప్రాపర్గా మంచిగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి మంచిగా హెల్ప్ చేశారు. మా చెల్లి అంటే మా బాబాయ్ వాళ్ళ కూతురు అనమాట. వన్స్ అలా ముచ్చట్లు ఎలా సర్ప్రైజ్ ప్లాన్ చేసాం ఇవన్నీ థింగ్స్ అయిపోయిన తర్వాత అక్కడ కెఫే నిలోఫర్ ఉంటుంది కదా, నేను వెళ్ళేటప్పుడే తాగాలి అని అనుకున్నాను, మిస్ అయింది. నాకు ఇక్కడ జింజర్ టీ విత్ మలై బన్ చాలా ఫేవరెట్. అలా టీని ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ సర్ప్రైజ్కి స్టార్ట్ అయ్యాము. అదే మా మమ్మీకి అనమాట, అస్సలు తెలీదు. అండ్ మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళ చెల్లెలు పిల్లలు అనమాట, ఇంకో 2 sisters కూడా ఉన్నారు. నేను అసలు ఇప్పుడు వస్తానని ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు మా మమ్మీ, ఎందుకంటే నేను 4 months బ్యాకే మెల్బోర్న్కి వెళ్ళాను. అండ్ ఈ 4 monthsలో వస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఎప్పుడు అడిగినా 1 year టైమ్ ఆర్ 1 year గ్యాప్లోనే వస్తుంటాము ఇండియాకి వచ్చినప్పుడు. మా మమ్మీ దగ్గరికి వచ్చేసరికి 2 అలా అయింది, 2:30. మా మమ్మీ నిద్రలో నుండి లేచింది అండ్ ఊరికి డోర్ పెడుతుంది బయటికి వెళ్తున్నా కొద్దీ. మా మమ్మీని డైవర్ట్ చేయడం కోసం మా చెల్లి వాళ్ళు ఇంకా ఆకలిస్తుంది అన్నం పెట్టు అని చెప్పి అడిగారు. ఇంకప్పుడు మా మమ్మీ డోర్ పెట్టి కిచెన్లోకి వెళ్ళింది. అప్పుడు మన ఎంట్రీ స్టార్ట్ అయిందనమాట. నేను సర్ప్రైజ్ని రియల్గా ఫీల్ అవుతారు అని చెప్పి రాగానే వదిలేస్తున్నాను. గంట సేపు చేస్తామా నువ్వైతే? అది మా అమ్మ రియాక్షన్. 4 days అయినా 4 months అయినా 4 years అయినా అమ్మలు ఎప్పుడు అంతే రియాక్ట్ అవుతారు కదా, ఎమోషనల్గా ఏడుస్తూ. మా అమ్మతో కూడా ఎలా సర్ప్రైజ్ ప్లాన్ చేసాం, ఏంటి, ఎవరెవరికి తెలుసు అని డిస్కస్ చేస్తున్నాం. ఇంట్లో ఎంత సౌండ్ అవుతున్నా హాల్లో పడుకున్న మా చెల్లెలు ఇద్దరు మాత్రం అసలు కొంచెం కూడా రియాక్ట్ అవ్వట్లే, అంత సోయి లేకుండా పడుకున్నారనమాట. ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు. నేనైతే వెళ్ళి ఫస్ట్ కొట్టిన, చూడండి వాళ్ళ రియాక్షన్. అలా షాక్ సర్ప్రైజ్ అన్నీ అయ్యాయి. ఆ రోజు నైట్ చెప్పి వస్తున్నామంటేనే గంటలు ముచ్చట్లు పెడతాం, అలాంటివి చెప్పకుండా వచ్చినప్పుడు ఎలా ప్లాన్ చేసాం, ఎలా ఎగ్జిక్యూట్ చేసాం, ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నాం, ఇవన్నీ ముచ్చట్లు చెప్పుకుంటూ అలా మేము టైంపాస్ చేసుకుంటూ మార్నింగ్ 5 వరకు ముచ్చట్లు వేసుకొని పడుకున్నాం. అది ఈ వ్లాగ్. సో ఫైనల్గా సర్ప్రైజ్ ప్లాన్ చాలా మంచి ఎగ్జిక్యూట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాను మెల్బోర్న్ ముచ్చట్లు. ఇప్పటి నుండి ఇండియా సిరీస్ రాబోతుందన్నమాట. ఇవన్నీ మిస్ అవ్వద్దంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.